భూదందాలు, సెటిల్మెంట్లు, లంచాలు, దోపిడీలను అరికట్టాల్సిన పోలీసులే అక్రమాలకు పాల్పడుతున్నారా? ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వరుసగా పోలీసు అధికారులు ఏసీబీకి పట్టుబడుతుండడం చర్చనీయాంశంగా మారింది. తాజాగా మరో ఎస్ఐ లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. భూ సమస్య పరిష్కారం కోసం 30,000 లంచం తీసుకుంటూ రాజంపేట ఎస్ఐ ఆంజనేయులు ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. బాధితుడి ఫిర్యాదుతో పథకం ప్రకారం వలవేసిన ఏసీబీ అధికారులు లంచం తీసుకుంటున్న సమయంలో ఎస్ఐను పట్టుకున్నారు. ఇది ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కొత్త ఘటనేమీ కాదు. గతంలోనూ పలువురు పోలీసు అధికారులు ఏసీబీకి చిక్కారు. 2020లో బోధన్ పట్టణ సీఐ పల్లె రాకేష్ తో పాటు ఎస్ఐ కానిస్టేబుల్ పై ఏసీబీ కేసు నమోదు చేసింది. రియల్ ఎస్టేట్ వివాదంలో కేసు నమోదు చేయకుండా ఉండేందుకు లంచం తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులు పట్టుబడ్డారు. అలాగే బోధన్ పోలీస్ స్టేషన్లో పనిచేసిన ఎస్ఐ చిత్తనోజు భాస్కరాచారి సివిల్ వివాదానికి సంబంధించిన కేసులో ఓ వ్యక్తి పేరును తొలగించేందుకు లంచం డిమాండ్ చేసిన కేసులో ఏసీబీకి చిక్కారు. 2024 నవంబర్లో లింగంపేట ఎస్ఐ పి అరుణ్, స్టేషన్ రైటర్ తోట రామస్వామి కూడా 10,000 రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. కేసులో నిందితుడిని అరెస్ట్ చేయకుండా నోటీస్ ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలొచ్చాయి. ఇలా వరుసగా పోలీస్ అధికారులు అవినీతి కేసుల్లో పట్టుబడుతూ ఉండటం పోలీస్ శాఖకు మచ్చలా మారింది. శాంతి భద్రతలను కాపాడాల్సిన రక్షకులే అవినీతికి పాల్పడితే ప్రజల్లో పోలీసులపై నమ్మకం దెబ్బతినే అవకాశం ఉందని, అందుకే అవినీతికి పాల్పడే పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు ప్రజల ఫిర్యాదులపై ఉన్నతాధికారులు వేగంగా స్పందించాల్సిన అవసరం ఉందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.